జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఇలాంటి ఒక స్టోరీతో వస్తాడని ఎవ్వడు ఎక్స్పెక్ట్ చేయడు. ఒక టాప్ నాచ్ స్టోరీతో వచ్చాడని చాలా క్లియర్ గా అర్థమవుతుంది. బేసిక్ లైన్ మనకు అర్థమవుతున్న ప్రకారం బేసిక్ లైన్ ఏంటంటే, ఒక రాజు తన కింగ్డమ్ కి సంబంధించి ఒక మాట ఇచ్చి చనిపోతాడు, రీజన్స్ ఏమో తెలియదు. తర్వాత మళ్ళీ ఒక పోలీస్ ఆఫీసర్ గా పుడతాడు. అక్కడ అతను చేసినటువంటి పోరాటం, ఒక సోల్జర్ గా ఒక పోలీస్ ఆఫీసర్ గా ఏంటి అనేది బేసిక్ లైన్ గా మనకు అర్థమవుతుంది. మరి మధ్యలో అతను జైల్లో ఎందుకున్నాడు ఏంటి అనే దాన్ని కూడా చూడాల్సి ఉంటుంది. అయితే ఈ టీజర్ కి అల్టిమేట్ పాజిటివ్, అల్టిమేట్ యాసెట్ ఏంటయ్యా అంటే, విజయ్ దేవరకొండ యొక్క స్క్రీన్ ప్రెసెన్స్. ఇన్నాళ్ళు మనం విజయ్ని ఆ రకంగా చూడకపోయేసరికి సడన్ గా ఒక ఎక్స్ట్రాడినరీ రోల్లో ఆ స్క్రీన్ ప్రెసెన్స్ లో చూసేసరికి అబ్బబ్బబ్బ ఏమున్నాడు అనిపించింది. లాస్ట్ లో వచ్చినటువంటి డైలాగ్ అప్పుడు కానీ, ఆ షీల్డ్ అడ్డం పెట్టుకున్నటువంటి సీన్ కానీ టాప్ నాచ్ ఉంది. సెకండ్ బిగ్గెస్ట్ పాజిటివ్ అనిరుద్ధ్ యొక్క మ్యూజిక్ అని చెప్పుకోవచ్చు. అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జెర్సీ నుంచి కూడా అనిరుద్ధ్ గౌతమ్ చాలా ఇదిగా మంచి మంచి ఆల్బమ్, మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటది జెర్సీలో. అట్లాగే ఇందులో కూడా అంటే అదొక సాఫ్ట్ మూవీ, దీనికి ఒక యాక్షన్ మూవీకి తగ్గట్టుగా ఎక్సలెంట్ టాప్ నాచ్ ఇచ్చాడు టీజర్ లో ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఈ రెండిటికి మించి బిగ్గెస్ట్ పాజిటివ్ గా ఎన్టీఆర్ యొక్క డిక్షన్, ఆయన ఇచ్చినటువంటి వాయిస్ ఓవర్, ఆ చెప్పినటువంటి విధానం. తమిళ్లో కూడా చాలా బాగుంది. తమిళ్లో సూర్య ఇచ్చాడు. సూర్య ఏంటంటే ఒక లెవెల్లో అట్లా వెళ్ళాడు. అంటే అది కూడా చాలా చాలా బాగుంది. బట్ ఎన్టీఆర్ ఎక్కడ దాన్ని అప్ చేయాలో అప్ చేస్తూ, అంటే ఓన్ లాంగ్వేజ్ కాబట్టి దాన్ని ఎక్కడ అప్ చేయాలో అప్ చేస్తూ, దాన్ని ఎక్కడ ఆ, కాస్త లో చేయాలో చేస్తూ చాలా భలే బ్యాలెన్స్డ్ గా తన వాయిస్ ఓవర్ ని ఇచ్చినట్టు అనిపించింది. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ కూడా ఈ టీజర్ కి అద్భుతంగా ఉపయోగపడింది. విజయ్ దేవరకొండ యొక్క కంబ్యాక్ మూవీ ఇది అవుతుంది అని ప్రతి ఒక్కళ్ళకి అనిపించేలాగా టీజర్ ని చాలా బాగా డిజైన్ చేశారు. మూవీ కాన్సెప్ట్ కూడా చాలా మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. సో ఇది తమిళ్లో కానీ హిందీలో కానీ, హిందీకి సంబంధించినటువంటి టీజర్ ఇంకా రాలేదు. రణబీర్ కపూర్ దానికి వాయిస్ ఇస్తున్నారు అన్నారు, ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు దాని గురించి. సో అది కూడా రిలీజ్ అయితే హిందీలో కూడా. సో పాన్ ఇండియా లెవెల్లో విజయ్ దేవరకొండ నుంచి రాబోతున్న ఒక స్ట్రాంగెస్ట్ కంబ్యాక్ మూవీ అని నాకు ఈ టీజర్ చూసిన తర్వాత పర్సనల్ గా అనిపించింది. ఆ ఈ ఈ మూవీకి సంబంధించినటువంటి స్టోరీ లైన్ ని ఎంచుకోవడమే ఒక సాహసంగా చెప్పాలి. అది ఖచ్చితంగా జనాలకి ఎక్కుతుంది. ఈ కింగ్డమ్ మొత్తాన్ని ప్లాన్ చేసినటువంటి విధానం కానీ ఇవన్నీ విపరీతంగా నచ్చేస్తాయి జనాలకన్నా నాకు టీజర్ చూసిన తర్వాత అనిపించింది. మీకేమనిపించింది ఏంటనేది మీరు కామెంట్ చేయండి.